అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నేడు గ్రీవెన్స్ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సిపిఎం తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ రామ్మోహన్ ధర్నా చేస్తున్న వారి దగ్గరకు వచ్చి లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి వినతి పత్రం స్వీకరించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్, సిపిఎం నేతలు పి సాయిలక్ష్మి, ఎన్ మాధవ్, పి బుజ్జి, ఎం నరేంద్ర, ఎం జయంతి, ఎం రాజు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని రకరకాల మాయమాటలు చెప్పి నమ్మించి ప్రతి సందర్భంలోనూ మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తామని కొంతమందికి పట్టాలిచ్చి నోరు మూయించారు తప్ప ఏ ఒక్కరికి ఇల్లు వచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఏడ్చే బిడ్డకు ఎలక్క ఇచ్చినట్లు పట్టాల చేతిలో పెట్టి 5 సంవత్సరాలు పేదలు నోరు తెరవనీయకుండా చేశారు తప్ప స్థలాలు ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఆ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ప్రజలకు మేలు జరుగుతుందేమోనని, ప్రజల కష్టాలు తీరతాయేమో, పేదవాడి చిరకాల కోరిక సొంతింటి కళ నెరవేరుతుందేమోనని పేదలందరూ ఎదురుచూశారని, అయితే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. నిజమైన అర్హులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వారికి అర్జీలు ఇచ్చి వారి హామీ ప్రకారం ధర్నా కార్యక్రమం విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మున్రత్నం, మోదిన్, చిన్న వెంకటయ్య, సుజాతమ్మ, లోకేష్, శివబాదుల్లా, హమీద్, విజయ్, గంగోజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వచ్చిన అధికారులు తానే అధికారులకు అర్థం కాల. కాబట్టి ఈ రకంగా ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాలు మోసం చేస్తా ఉన్నాయి. ఆ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రతి సందర్భంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎన్నికలప్పుడు మన ప్రభుత్వం అధికారులకు వస్తా ఉంది. అధికారులకు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం, పట్టణాల్లో నివాసులైనటువంటి పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు. మీరు చెప్పిన మాటని మీరు అమలు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 18 నెలలు దాటిపోయింది. మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయండి. నిరుపేదలు ఈరోజు కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు, రెక్కాడితే గాని దొక్కనటువంటి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఇబ్బందులు పడితే తప్ప సాయంత్రానికి ఇంటికి పోతే 3 పూటలా వండుకొని తినలేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి అటువంటి పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంటి బాడుగులు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మీరు ఇచ్చినట్టు హామీలను అమలు చేయాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి ఈ రోజు ఆర్డీఓ కార్యాలయంతో కార్యక్రమం చేపడుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రకటించినట్టు 2 సెంట్ల స్థలాలు, ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల స్థలాలు, వర్ధులని పేదల ఐక్యత, వర్ధులని పేదల ఐక్యత, వర్ధులని పేదల ఐక్యత. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరికీ 2 సెంట్ల స్థలాలు కేటాయిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ప్రకారం నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిపోతా ఉంది. సూపర్ 6 హామీలో చాలా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉన్న పరిస్థితి కనబడుతోంది. సూపర్ 6లో భాగంగా ఆ సూపర్ 6 పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. చాలా మంది ఈరోజు పేదలు కూలీ నాలు చేసుకునే వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి పేదలు ఈరోజు ఎక్కువ